నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కావాలనే టార్గెట్ చేస్తున్నారు, అవినీతి పరులను నమ్మొద్దన్న కేఏ పాల్. రేపటి నుంచే టీడీపీ ఎన్నికల ప్రచారం, వ్యూహరచన కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. అమిత్ షా ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ, బీజేపీ ఓటమికి ఈవీఎంలు కారణమన్న లక్ష్మణ్. బాలికలపై అత్యాచారం కేసులో బీహార్ సీఎం షాక్, సీబీఐ దర్యాప్తుకు ప్రత్యేక కోర్టు ఆదేశం. చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం, భర్త వేధింపులు తాళలేకే నవవధువు ఆత్మహత్య. ఉగ్రవాదానికి మారుపేరు పాకిస్తాన్, జవాన్ల త్యాగం వృధాగా పోదన్న మోదీ. పాక్ ముష్కరులకు బుద్ధి చెప్పాల్సిందే, పార్టీలకు అతీతంగా ఏకం కావాలన్న ప్రతిపక్షాలు. పుల్వామా దాడికి ఖండన, భారత్కు అండగా నిలిచిన అమెరికా. చంద్రబాబు పాలన వైపే ప్రజల మొగ్గు, ఈసారి 175 సీట్లు గెలుస్తామన్న లోకేష్. సిద్దిపేట సీఎంఆర్ షాపింగ్ మాల్లో 10 రూపాయలకే చీర, తీవ్ర తొక్కిసలాట, 20 మందికి గాయాలు. మాదాపూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య, ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని సూసైడ్. విశాఖలో జనసేన వినూత్న ప్రయోగానికి శ్రీకారం, తొలి విడతలో విశాఖ పలాస మధ్య రైలు ప్రచారం. వైసీపీలోకి నంద్యాల ఇరిగెల బ్రదర్స్, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్. టీడీపీ ఓ డ్రామా కంపెనీ, బాబులా రోజుకో వేషం వేయబోమన్న కన్నా. తెలంగాణలో 33కు చేరిన జిల్లాల సంఖ్య, రేపటి నుంచి మనుగడలోకి 2 కొత్త జిల్లాలు. ఎంపీ ఎన్నికలను సీరియస్గా తీసుకోండి, ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలన్న ఉత్తమ్. రేపు తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం, లోక్సభ ఎన్నికలపై పార్లమెంటరీ పార్టీ చర్చలు. హైదరాబాద్ టు నందిగామకు జయరాం హత్య నిందితులు, కేసును రీకన్స్ట్రక్షన్ చేస్తున్న పోలీసులు. పసుపు జొన్న రైతుల ఆందోళన ఉధృతం, నాగపూర్ హైదరాబాద్ హైవేపై బైఠాయింపు. రాబర్ట్ వాద్రాకు షాక్, బికనేర్ భూకుంభకోణంలో 4.6 కోట్ల ఆస్తుల అటాచ్. చెన్నైలో సినీ నటుల ఆత్మహత్యల కలకలం, మరో తమిళ నటి యాక్షిక సూసైడ్. వందే భారత్ ఎక్స్ప్రెస్లో సాంకేతిక సమస్యలు, సరిచేసి మళ్లీ ప్రారంభించిన సిబ్బంది. అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం, గన్తో విరుచుకుపడ్డ దుండగుడు, 5గురు దుర్మరణం. జవాన్ల కుటుంబాలకు విజయ్ దేవరకొండ సాయం, భారత్కే వీర్ కింద విరాళం. మహానాయకుడు సెన్సార్ పూర్తి, ఈ నెల 22న రిలీజ్.